హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటని చూస్తున్నారా? పాల విరగండి. పాలు 2 ప్యాకెట్లు పెడితే విరిగిపోయాయి. అయితే పూర్తిగా విరగలేదండి. అయితే నేనేం చేశానంటే గిన్నె మాడిపోతుందని చూసారా, వెనకాల ఒక మూకుడు దళసరిది మందపాటి మూకుట్లో వేసేసి ఆ పాలు కొంచెం నిమ్మరసం నీళ్ళల్లో కలిపి వేసానన్నమాట. ఇంకోసారి మరిగిస్తే పూర్తిగా విరిగిపోయిందనమాట. దానిని ఇలా వడగట్టేసి శుభ్రంగా పైనుంచి కొన్ని మంచినీళ్ళు పోసి ఆ పులుపుదనం పోయేలాగా కడిగేసానండి. కడిగేసేసి ఇప్పుడు మనకి క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నారు కదండి, కూరలు అవి పెట్టి, అలాంటి క్లాత్ బ్యాగ్లో ఆ పన్నీర్ వేసేసి దాని మీద ఫ్లాట్గా ఉన్న చిన్న కుక్కర్ పెట్టేసి అందులో అమాందస్తా బరువు పెట్టానండి. చక్కగా పన్నీరు, హోమ్మేడ్ పన్నీర్ తయారైపోయిందన్నమాట. ఇలా ఆరోగ్యకరంగా మనము ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా మంచిదండి. ఇవాళ రేపు కల్తీ వస్తున్నాయి బయట, చాలా ఈజీ. చూశారు కదా, యాక్చువల్గా నేను కావాలని విరగ్గొట్టలేదు, కాకపోతే ఎలాగూ విరిగాయి కదా, అటు ఇటు కాకుండా విరిగాయి కదా అని కొంచెం నిమ్మరసం కలిపి పూర్తిగా విరగ్గొట్టాను. చక్కగా చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి పన్నీర్ తోటి మనకు కావాల్సిన డిషెస్ చేసుకోవచ్చు. పన్నీర్ తోటి బోలెడు రకాల డిషెస్ చేసుకోవచ్చు అని మీకు తెలుసు కదా. చక్కగా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి, బయట కొనకండి, కల్తీ వస్తున్నాయి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.